నమస్తే, వెల్కమ్ టు మే టీవీ న్యూస్. అపిలేట్ అథారిటీగా డిఆర్ఓ స్థానంలో ఆర్జీఓను ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదారు పాసు పుస్తకం చట్టం 1971కు సవరణ బిల్లుపై శాసనసభలో మాట్లాడుతున్న రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు భూమి హక్కులు మరియు పట్టాదారు పాసుబుక్ల బిల్లు 25ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు. ఈ బిల్లు మీద కూడా మంత్రి గారు ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదారు పాస్ పుస్తకం చట్టం అధ్యక్ష 1971 భూమి రికార్డుల యొక్క నిర్వహణ మరియు వారి యొక్క సవరణల గురించి తెలియజేస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష 1989 చట్టం నంబర్ 1 చట్టంలోని సెక్షన్ 5కు సవరణ చేసి ఉన్నారు అధ్యక్ష. దాని ప్రకారం అధ్యక్ష రెవెన్యూ డివిజనల్ అధికారులకు అధ్యక్ష అప్లేట్ అథారిటీగా నియమించారు అధ్యక్ష. ఈ చట్టబద్ధమైనటువంటి హోదాను 2022 చట్టం 15 ద్వారా మార్పు చేసి ఉన్నారు అధ్యక్ష. దీని కింద జిల్లా రెవెన్యూ అధికారిని అప్లేట్ అథారిటీగా నియమించారు అధ్యక్ష. 2022 చట్టం నంబర్ 15 ప్రకారం సెక్షన్ 5(1), 5(2) మరియు 5(3) కింద జారీ చేయబడిన ఉత్తర్వుల ద్వారా అప్లేట్ అథారిటీ ఆర్డీఏ నుంచి డిఆర్ఓకి మార్చారు అధ్యక్ష. డిఆర్ఓను అప్లేట్ అథారిటీగా చేయడం వలన అధ్యక్ష ఈ రాష్ట్రంలో 4666 అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. మరియు డిఆర్ఓ పని భారం కారణంగా అధ్యక్ష జాప్యాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇది రైతులకు మరియు అప్పీల్దారులకు చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ప్రజాప్రతినిధులు, పౌర సమాజం మరియు జిల్లా అధికారులు సహా భూ యజమానుల నుండి వచ్చిన అభిప్రాయం ప్రకారం అధ్యక్ష ఈ యొక్క ఏదైతే డిఆర్ఓలకు ఉన్నటువంటి అథారిటీ అధ్యక్ష ఆర్డీఓకి అప్లేట్ అథారిటీగా మార్చడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష 2/1/2025 అధ్యక్ష మంత్రివర్గ సమావేశంలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక అధ్యక్షతన ఈ యొక్క చర్చ జరిగింది అధ్యక్ష. దాని తర్వాత ప్రధాన కార్యదర్శి గారి ఒక సమావేశాన్ని నిర్వహించారు అధ్యక్ష. దాంట్లో కూడా ఈ అంశాలపైన డిస్కషన్ చేసి ఒక సానుకూల స్పందన రావాలని చెప్పేసి కూడా వారు డిసైడ్ చేశారు అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష 3/1/2025 ప్రజాప్రతినిధులు మరియు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్తో అధ్యక్ష మేము మా అధికారులందరూ కూడా జోనల్ సమావేశాలు పెట్టాము అధ్యక్ష. దాని తర్వాత క్షేత్ర సమస్యలన్నీ కూడా కనుక్కున్నాను అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 7/1/2025 అధ్యక్ష సబ్ కలెక్టర్లు మరియు ఆర్డీఓలతో జరిగిన వర్క్షాప్లో అధ్యక్ష సవరణలు వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ముసాయిదా సవరణలు అన్నీ కూడా జిల్లా కలెక్టర్ పంపించే అధ్యక్ష వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. 31/12 అంటే ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష 12/2024 నాటికి అధ్యక్ష 4660 అప్పీళ్ళు అధ్యక్ష. సెక్షన్ 5(4) కింద 4666 అప్పీళ్లు పెండింగ్గా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష డిఆర్ఓ కార్యాలయాలు చేరుకోవాలంటే రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష. దూరంగా ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అదే ఆర్డీఓ అయితే అధ్యక్ష భౌగోళికంగా అది అలాగే పరిపాలన వీలుగా ఉంటుంది అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఏదైతే అప్పీళ్లను పరిష్కరించడానికి డిఆర్ఓలను పెట్టాము అధ్యక్ష వాళ్ళని ఆర్డీఓగా మారుస్తూ, అలాగే ఏదైతే ఈ పరిష్కరించిన సమయం కూడా గతంలో డిఆర్ఓల దగ్గర 6 నెలలు ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఆర్డీఓలకి 3 నెలలను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము దీంట్లో ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక డిఆర్ఓ కింద 3-4 ఆర్డీఓ ఉంటారు కాబట్టి వచ్చిన అప్పీళ్ళు కూడా ఆ 3లో డివైడ్ అవుతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అవుతాయని చెప్పేసి కూడా ఈ యొక్క కాల పరిమితి కూడా తగ్గిస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఆర్డీఓలకు అవసరమైతే అధ్యక్ష ఫీల్డ్ విచారణ కూడా వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ యొక్క సవరణని మేము పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదారు పాస్ పుస్తకాల హక్కుల చట్టం 1971 స్వయం సమృద్ధిగా ఉంటుంది అధ్యక్ష. ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి మరియు కాలానికి అనుగుణంగా సవరణలు చేయబడ్డాయి అధ్యక్ష. అయితే ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ చట్టం 2022 చట్టం నంబర్ 15 కింద డిఆర్ఓను అప్లేట్ అథారిటీగా నోటిఫై చేసి సవరణ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అధ్యక్ష. దీని వలన జాప్యాలు మరియు ఇతర సవాళ్ళు ఎదురయ్యాయి అధ్యక్ష. సవాళ్ళను పరిష్కరించడానికి మరియు సమస్యలు తగ్గించడానికి అధ్యక్ష సబ్ కలెక్టర్లు అలాగే రెవెన్యూ డివిజన్లు ఎవరైతే అక్కడ ఉంటారో వారిని అప్లేట్ అథారిటీగా నోటిఫై చేసి మునుపటి విధానంగా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా అప్లేట్ అథారిటీగా జిల్లా రెవెన్యూ అధికారి పాత్రను ఉపసంహరించుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.